తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదంలో కలిపే నెయ్యిలో అపవిత్రం జరిగింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం చాలా బాధాకరమంటున్న తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకన్న స్వామి ప్రసాదంలో అపచారం జరిగిందా అనే విషయం ఇప్పుడు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు మనతో పాటు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. స్వామి చెప్పండి స్వామి, ముఖ్యంగా గత 3 రోజుల నుంచి వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఉందంటారు? మీరు ప్రధాన అర్చకులుగా కొద్ది 50 సంవత్సరాల నుంచి మీ తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు. అంటే ఎప్పుడు జరగని ఈ విధంగా ఈ లడ్డూల ప్రసాదాల్లో ఆవు యొక్క సంబంధించిన అంటే అనిమల్ ఫ్యాక్ట్తో తయారు చేసినట్టు ఈ నెయ్యి అయితే ఏదో ఉందో ఇది నిజమంటారా? ఈ వాస్తవాలు ఏమంటారు సార్? ప్రసాదాల్లో నాణ్యత తగ్గిపోయింది, అటువంటి ముందున్న సుగంధం లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది నేను 5 ఏళ్లుగా నేను దాని మీద పోరాడుతూనే ఉన్నాను. అధికారుల దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ దానికి కారణం ఏమనేది ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ వల్ల బయట వచ్చింది. దాన్ని సరిచేయడానికి కూడా ప్రభుత్వం ఇప్పుడు నడుము కట్టింది. దాన్ని సరిచేస్తామని, అందులో ముఖ్యంగా నెయ్యి వల్లే ఇటువంటి అపచారం జరిగిందని. కాబట్టి మంచి నెయ్యి, మంచి గోఘృతాన్ని కొంటామని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక మీదట ప్రసాదాల నాణ్యత బాగా ఉంటుందనేది మా నమ్మకం. అదే స్వామి, ఇప్పుడు గత తాత ముత్తాల నుంచి మీరు ఇదే దీని వృత్తిలో ఉన్నారు. కానీ 5 ఏళ్ళ నుంచి కూడా కొంతకాలంగా లడ్డూ ప్రసాదాల్లో నాణ్యత తగ్గిందని చాలామంది వరకు భక్తులు చెప్తున్నా కానీ దాన్ని స్పందించలేకపోయినారు. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్లు ఏదైతే బయట వచ్చినాయో దీని ఆధారంగానే మీరు స్పందించారా, లేదా గతంలో కొద్ది రోజుల నుంచి కూడా మీకు ఈ విషయం తెలుసా స్వామి? ఈ లడ్డూల యొక్క నాణ్యత తగ్గింది, దిట్టం తగ్గింది అని చెప్పాను కదా. నేను 5 ఏళ్ళుగా దీని మీద పోరాడుతూనే ఉన్నాను. నేను జరగడం లేదు. ఇదే కాకుండా ప్రసాదాల యొక్క పరిమాణాన్ని తగ్గించేశారు, దానికి జరగవలసిన కాలాలు మార్చేశారు, టైం టేబుల్ మార్చేశారు అనేది ఆగమ శాస్త్ర విరుద్ధంగా జరిగిపోయింది అనేది, అలా జరగకూడదు అనేది, అపచారం అనేది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అది ఇప్పుడు బయటపడింది విషయం. ఈ అనిమల్ ఫ్యాక్ట్తో తయారు చేసిన నెయ్యి అన్నారు. అంటే దీని తర్వాత ఈ ఆలయంలో సంరక్షణ కానీ ఇలాంటివి ఏదన్నా జరిగి తర్వాత మళ్ళీ మొదలు పెడతారా, లేకపోతే ఆగమ శాస్త్రం దీనికి ఏం చెప్తుంది? అది ఆగమ పండితులతో పాటు చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. దానికి ఏ అపచారాలకు ఎటువంటి శుద్ధీకరణ జరగాలనేది శాస్త్రం చెప్తుంది. దానికి ఇప్పుడున్న ఆగమ సలహాదారులు కాకుండా, ఎందుకంటే వాళ్ళందరూ టీటీడీ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి దీన్ని చెప్పే ఇది అవకాశం ఉండదు. కాబట్టి వేరే ఇందులో నిష్ణాతులైన ఆగమ పండితులతో పాటు సంప్రదించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా శుద్ధీకరణ కార్యక్రమాలు తప్పకుండా చేయవలసి వస్తుంది. ఇది మొత్తం మీద చూసుకుంటే మాజీ అర్చకులు, ప్రధాన అర్చకులు రమణ దీక్షలు చెప్తున్న విషయం అయితే అది ఖచ్చితంగా ఈ లడ్డూలో ఖచ్చితంగా ఈ కొవ్వు సంబంధించి నెయ్యిలో కలిసి ఉంటుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరు స్పందించలేదు. అయితే ఈరోజు ఏదైతే ఆ స్వామివారే ఈ స్పందించినాడు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఈ చెప్పించాడనే విషయం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ అపచారం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మహాసంరక్షణలాగా ఈ యొక్క ఆగమ పండితులని కలిసి ఏ విధంగా సంరక్షణ చేయాలనేది కూడా త్వరలోనే చెప్తామని చెప్పి కూడా మన రమణ దీక్షలు గారు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుమల నుంచి.